క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమిపడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములు శుభములు. ప్రియులారా, గ్రూరో యూకరిస్టిక్ అద్భుతం అని పిలువబడుతున్న ఇటలీ దేశములో 1294 సంవత్సరములో జరిగిన ఒక గొప్ప అద్భుతం. ప్రియులారా, ఇటలీలోని వెనిస్ నగరములో ఉన్న గ్రూరో పట్టణములో 1294 సంవత్సరములు ఈ అద్భుతం జరిగింది. దివ్య సప్రసాద అద్భుతం. ప్రియులారా, పూజా వస్త్రాలు, దివ్య పూజా బలి అనంతరం గురువులు పూజలో వాడినటువంటి దివ్యమైనటువంటి పూజ వస్త్రాలు, ఆల్టర్ క్లోత్స్, పీఠం మీద ఉన్న వస్త్రాలు, అదుగో సేవ చేస్తున్నటువంటి ఒక యువకురాలు, సెయింట్ గియస్టో చర్చికి చెందినటువంటి పీఠం మీద వస్త్రాలను, పూజా బలికి వాడినటువంటి వస్త్రాలను కలిపి వెర్సియోలా అనే పట్టణములో ఒక చిన్న కాలువ ఉంది. ఆ కాలువ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ యువ సేవకురాలు వస్త్రాలు శుభ్రం చేస్తూ ఉతుకుతున్న సమయములో హఠాత్తుగా ఒకటి గమనించింది. ఒక వస్త్రము నిండా రక్తపు మరకలు పడుతున్నాయి. ఇదేంటి రక్తం, ఎక్కడిది రక్తం అని ఆశ్చర్యంతో ఆ చిన్న కార్పోరల్ పూజకు వాడిన వస్త్రము, ప్రియులారా, దివ్య సప్రసాదాన్ని ఉంచడానికి పీఠ వస్త్రం మీద కార్పోరల్ అనే వస్త్రం పెడతారు. ఆ కార్పోరల్ వస్త్రం అంతా రక్తం అయినప్పుడు అది తెరిచి చూడగానే అందులో ఫాదర్ గారు పొరపాటును మర్చిపోయిన ఒక దివ్య సప్రసాదము ఉండిపోయింది. ఆ దివ్య సప్రసాదం చూడగానే ఆ వస్త్రం అంతా రక్తం. ఆ రక్తం చూసి ఆమెకి ఎంత భయమేసిందో వెంటనే విచారణ గురువు దగ్గరికి పరిగెట్టింది. ప్రియులారా, ఆ విచారణ గురువులకి ఈ విషయం తెలియజేయగానే ఆ విచారణ గురువు బిషప్ గారికి కూడా, స్థానిక బిషప్ గారికి చెప్తూ, అదుగో ఆ పవిత్రమైన వస్త్రాన్ని ఉతికేటప్పుడు ఆ వస్త్రం అంతా క్రీస్తు రక్తం, మరకలు లేని మానవ రక్తం. ఆ రక్తాన్ని పీఠా కాపరి రోమ్ నగర్కి తెలియజేశారు. రోమ్ నగర మా గురువులు అదుగో దానిని శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు ఇది మరకలు లేని క్రీస్తు పవిత్ర రక్తం అని వాళ్ళు నిర్ధారించారు. ప్రియులారా, ప్రతి సంవత్సరం 1292 సంవత్సరంలో 1292 సంవత్సరంలో ప్రతిసారి ఈ దివ్య అద్భుతాన్ని లెంటన్ సీజన్లో అనగా తపస్కాలంలో 5వ గురువారం పెద్ద పండగగా కొనియాడుతూ ఆశ్చర్యకరమైన ఈ అద్భుతానికి సాక్ష్యం పలుకుతూ అందరినీ కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉండేవి. ప్రియులారా, ప్రార్థించుదాం. ప్రభువా, 1294 సంవత్సరం జరిగిన ఈ అద్భుతం, ఈ పరిశుద్ధమైనటువంటి క్రీస్తు పవిత్ర రక్తాన్ని ఆమె ఉతుకుతుండగా కనిపించడం మహా అద్భుతం. ప్రియులారా, దేవా, మేము దివ్య సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు భక్తి, మర్యాద, అచంచలమైన విశ్వాసం, క్రీస్తునే స్వయముగా స్వీకరిస్తున్నాము. ఇది క్రీస్తు మాంసము, ఇది క్రీస్తు రక్తము, ఇది క్రీస్తు ఆత్మ, ఇది క్రీస్తు దైవత్వం అని మేము గుర్తెరిగి అచంచలమైన విశ్వాసంతో స్వీకరించే మనస్తత్వాన్ని మాకు అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు దీవించి, ప్రేమించి, కాచి, కాపాడునుగాక. ఆమేన్.